సౌత్లో బీజేపీ బలపడనుందా? టీవీకే విజయ్తో కలిసి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించిందంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తీవ్ర విచారం వ్యక్తం చేసిన బీజేపీ టీవీకే పార్టీకి సపోర్టుగా మాట్లాడుతుందనే ప్రచారం జరుగుతుంది. కరూర్ తొక్కిసలాటపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీనికి తోడు బీజేపీకి కూడా ఘటన వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం, రెండు పార్టీలు ఒకటైపోయాయా అనే డౌట్ ఇప్పుడు తమిళుల్లో బలంగా ఉంది. కరూర్ తొక్కిసలాట జరిగిన కొన్ని రోజుల తర్వాత దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ పార్టీని బీజేపీ సంప్రదించిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. డీఎంకే అన్యాయంగా విజయ్ను లక్ష్యంగా చేసుకుందని, విజయ్ ఒంటరి కాదని బీజేపీ సీనియర్ నాయకుడు తమిళగ వెట్రి కళగం న్యాయకత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు డీఎంకేను ఇరుకున పెట్టాలని బీజేపీ టీవీకేకి సూచించిందని చెప్తున్నారు. ఈ విషాదం తర్వాత తనకు మద్దతు ఇచ్చిన రాజకీయ నాయకులకు విజయ్ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తుంది. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా టీవీకేకు సంప్రదించింది. ద్రావిడ ప్రధాన పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే ఆధిపత్యం వహించే రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేయడానికి జాతీయ పార్టీలు దీని అవకాశంగా భావిస్తున్నాయని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. 2026 ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ గతంలో ప్రకటించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ వ్యూహాలను మార్చవచ్చని చర్చ జరుగుతుంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుందని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తుంది. ఈ అంశంపై టీవీకేపై దృష్టి సారించి ప్రతిపక్ష ఓట్లను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ప్రతినిధి బృందాన్ని కరూర్కు తరలించింది. మొదటి నుంచి ఈ ఘటనకు అసలు కారణం డీఎంకే అంటూ బీజేపీ ఆరోపిస్తుంది. డీఎంకే పూర్తిగా టీవీకేపై నిందలు వేస్తుండగా ఇతర పార్టీలు విజయ్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నాయి. విజయ్ వాగ్దాటి ప్రజాదరణ కారణంగా టీవీకే ఓటర్లను ఆకట్టుకోగలదని, ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగగలదని బీజేపీ అంచనా వేస్తుంది. డీఎంకే, ఎన్డీకే వంటి చిన్న పార్టీల నుంచి ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కమలం పార్టీ భావిస్తుంది. ఏఐఎండీకేతో పాటు పొత్తు విచ్ఛిన్నం చేయకూడదని బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.